నమస్తే విక్టరీ మీడియాకు స్వాగతం. ముందుకు హెడ్లైన్. రాజధానిలో నిర్మాణాల ఏర్పాటుకు మరొక 2 ఏళ్ల గడువు పెంపు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అపోహలు వీడనాడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవదానం చేయాలి. విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. విశాఖలో ఆకట్టుకున్న ఏకాన్ మెగా ట్రేడ్ ఫేర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల. చేనేత వస్త్రాల వాడకంతో చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరావు. వీడెంటల్ ఆసుపత్రి డైరెక్టర్ కేఎంకే రమేష్. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తున్నామని ఆయా సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు మరొక 2 ఏళ్ల గడువు పెంచుతున్నట్లుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి గతంలో కేటాయించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామన్నారు. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టుకు తిరిగి ప్రారంభించారని, తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీంట్లో మొదటగా ఏంటంటే, ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్, ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒకవేళ 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్, అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. అపోహలు వేడినాడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఇతర ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం విశాఖలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించేలాగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దాతలు సరైన సమయంలో సంప్రదించకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రాష్ట్రంలో 90,000 మందికి అవయవాలు అవసరం కాగా 923 మందికి మాత్రమే అందించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్, సొసైటీ అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి, పలువురు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవం ఆగస్టు 3వ తారీఖున మొట్టమొదటి అవయవ మార్పిడి జరిగిన తేదీ అండి. 1994 ఆగస్టు 3వ తారీఖున ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో జరిగిందండి. ఆ దినాన్ని శిరస్మరణం చేస్తూ మన భారత ప్రభుత్వం ఇటీవలే
జాతీయ అవయవదాన దినోత్సవంగా ఆగస్టు 3ని ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘంగా ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఆగస్టు 3వ తేదీని పురస్కరించుకుంటూ రేపు రాబోయే ఆగస్టు 6వ తారీఖు వరల్డ్ ఆర్గాన్ డోనర్స్ డే, అట్లాగే ఆగస్టు 13వ తారీఖున వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. అంటే ఈ వీక్ అంతా మేము గతంలో జరిపేవాళ్ళం ఆగస్టు 6 నుంచి 13 దాకా. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ పక్షోత్సవాల వల్ల దేశం నలుమూలల అనేక సదస్సులు, ర్యాలీలు, మీటింగులు నిర్వహించడం ద్వారా అధికారులు, ప్రభుత్వ అధికారులు, అనధికారులు, ఎన్జిఓలు, ఇట్లాంటి నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు, అన్ని సెక్టార్ల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ ఇవ్వటం మీరు అందరూ చూసే ఉంటారు. కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ సమాజంలో తన వంతు బాధ్యత నెరవేర్చడానికి అవయవదానం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వటం జరిగిందండి. ఆ పిలుపుని అందుకొని ఈ రోజున ఎంతమంది ఇన్ని కాలేజెస్ నుంచి ఎంతమంది యువకులు, నర్సులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా జాయింట్ కమిషనర్ గారు రాబోతున్నారు. అట్లాగే కరుణరాజు గారు, ఐఏఎస్ ఆఫీసర్, సిఇఓ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈవేళ ఈ సదస్సులో పాల్గొబోతున్నారు. వారి సందేశం కూడా ప్రజలకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అపోహలు పోవాలి, ముఖ్యంగా మూఢనమ్మకాలు పోవాలి. ఈ అవయవాలు ఇస్తే ఏం జరుగుతుందో, పరలోకంలో మళ్ళీ మనం స్థానం లభిస్తుందో లేదో, మళ్ళీ అవయవాలు లేకుండా పుడతామేమో, అంగలోపంతో పుడతామేమో, వైకల్యంతో పుడతామేమో అనే భయాలు, అపోహలు చాలా ఉన్నాయి ప్రజల్లో. అవన్నీ పోగొట్టడం కోసమే గత 20 సంవత్సరాలుగా మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ 2003 నుంచి ఎప్పటి వరకు కూడా అలుపెరిగేరి కృషి చేస్తూనే ఉంది. అన్ని యూనివర్సిటీల్లో, మెడికల్ కాలేజీల్లో, విద్యా సంస్థల్లో అనేక ప్రజా సంఘాలు వాళ్ళు, ఎన్జిఓలు పిలిచి ఈ అవయవదానం మీద అవేర్నెస్ కల్పించమంటే మేము కల్పిస్తూ వచ్చాం. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున ఇప్పటికే 58,000 మంది అవయవదాతలుగా ఎన్రోల్ అయ్యారు. ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా సులభతరం అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నోటా పక్షాన ఒక వెబ్సైట్ రిలీజ్ చేశారు. మనం దాంట్లో లాగిన్ అయితే అవయవదానం దాతలుగా మీరు ప్లెడ్జ్ చేసినట్లయితే 2 minutesలో మీ అందరికీ సర్టిఫికేట్ వస్తుంది. NOTTA నోటా, నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ అసోసియేషన్ మనకుంది వేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. దాంట్లో మీరు లాగిన్ అయితే 2 minutesలోనే మీకు ప్లెడ్జ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అట్లాగే www.jeevandan.gov.in/AP ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిర్వహించబడుతున్న జీవన్దాన్ ట్రస్ట్లో కూడా మనందరం కూడా అవయవదాతలకు ఎన్రోల్ అయినట్లయితే మన బాధ్యత ఫుల్ఫిల్ అవుతుంది. అనుకోని మరణం సంభవించినట్లయితే మన అవయవాలను దానం చేద్దాం. అవయవాలు దానం చేయటం ద్వారా 10 మందికి జీవనాన్ని ఇద్దాం. ఇది ఒక మానవీయమైన ఉద్యమం, మహోన్నతమైన మానవ సంస్కారానికి నిదర్శనం. సాటి మనుషులు ప్రేమించాం, సమాజం పట్ల ఇంత బాధ్యత ఉందని చెప్పడానికి నిదర్శనంగా మీరందరూ ఆర్గాన్ డోనర్స్గా నమోదు కావాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, అవయవదానం పట్ల అపోహలు వేడండి, అవయవదానం చేద్దాం. ఇది అవయవదానం మించిన మహాదానం ప్రపంచంలో ఇంకేమీ లేదు తెలియజేస్తూ ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, పిన్నలకు, యువకులకు, ఎన్జిఓలకి, ప్రభుత్వ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ నగరంలో చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం నగరంలోని ఎంవిబి కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏకాంత్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ట్రేడ్ యూనియన్ ఫెయిర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ నగర ప్రజలందరికీ అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికే విధంగా ఈ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత ఏడాది ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శారీ వాక్ కార్యక్రమం కూడా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. Now we call upon Balla Vijay Kumar.
Kumar garu, who was a brave అంతేకాకుండా ఈ వేదికను అలంకరించినటువంటి రాకన్ కిషోర్ గారు, ముఖ్యంగా ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీకి సూచించినటువంటి వ్యక్తి రాకన్ కిషోర్ గారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో చూసాం చాలా దేశవ్యాప్తంగా నిలబడుతున్నటువంటి పేరు మన కార్యక్రమం మనం చేస్తామని చెప్తే ఆయన ఎప్పుడు నా పేరు సంస్కృతి మెగా ట్రేడ్ ఫెయిర్ జరుగుతూ ఉంది. ఐకాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరినీ ప్రోత్సహించాలని, వాళ్ళని అడ్వర్టైజ్ అయ్యే విధంగా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ 74 స్టాల్స్తో రన్ అవుతూ ఉంది. ఐకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. 10 మందికి ఉపయోగపడి 10 మందికి పరిచయం అయ్యే కార్యక్రమాలు తీసుకుని ట్రేడ్ని ప్రోత్సహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఐకాన్ సభ్యుల్ని, సంస్థని అభినందిస్తూ, గత సంవత్సరం కూడా వాళ్ళు ఏదైతే హ్యాండ్లూమ్ వాక్ పెట్టారో, శారీ వాక్ అని చెప్పి, అది 8,000 మంది వచ్చారని చెప్పి విన్నాం. చాలా కాలం దాని గురించి ప్రజలు మాట్లాడుకున్నారు వైజాగ్లో. అది కూడా వీరి ఆధ్వర్యంలో, వీళ్ళ భాగస్వామ్యంలో రేపు జరగబోతూ ఉంది. మంచి కార్యక్రమాలు తీసుకుంటూ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ, అదైతేనే రేపు జరగబోయే కార్యక్రమం అయితేనే ట్రేడ్ ఫెయిర్తో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఈరోజు కార్యక్రమం అయితేనేమి ఎంతో ఒక రోజుతో అనుకుంటే అయ్యే కార్యక్రమాలు కాదు, శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఐకాన్ సంస్థని, సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వైజాగ్ ఏ విషయాన్ని, కొత్త విషయాన్ని తీసుకొచ్చినా ప్రోత్సహించే ప్రాంతం. వైజాగ్లో స్టార్ట్ అయింది ఏది కూడా సక్సెస్ కాకుండా పోలేదు. ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, ఐకాన్ తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాం. రాజకీయాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారండి. ప్రజాబలమే బలం. బలమైన అభ్యర్థి అయితే మొన్న ఆయన ఓడిపోతాడు, ఆయన కుటుంబం అంతా ఓడిపోద్ది. బలమైన అభ్యర్థిని మీరు నేను డిసైడ్ చేయం, ప్రజలు డిసైడ్ చేస్తారు. అది వాళ్ళు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి దొరకలేదా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ జిల్లాలో ఒక నాయకుడు దొరకలేదా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా గొప్పలు, చాలా ప్రగల్భాలు చెప్పి ఇదే బొత్స సత్యనారాయణ గారు లోకల్ నాన్ లోకల్ అన్న విషయాలు మాట్లాడిన సందర్భం వైజాగ్లో అనేకం ఉన్నాయి. మరి ఆయన విజ్ఞత గల నాయకుడు, అంత పెద్ద నాయకుడు, పెద్ద మనిషి అయినప్పుడు విశాఖపట్నంలో పోటీ చేయవద్దు అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా, జగన్ గారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. విశాఖపట్నంలో నాయకుడు లేడు అనేది మాత్రం ప్రూవ్ అవుతుంది ఆయన్ని అభ్యర్థి. సంఖ్యాబలాలు ఏముండవండి. ఎవరైతే మొన్న పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మాకు ఈ మెజార్టీలు ఈ జిల్లాలోనే, రాష్ట్రంలో ఫస్ట్ 5 ప్లేసుల్లో 3 ప్లేసులు అత్యధిక మెజార్టీ ఈ జిల్లాల్లోనే వచ్చాయి. అంటే పార్టీలకు అతీతంగా ఓట్లు వేశారు. రేపు కూడా అదే జరగబోద్ది. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా కూటమి ఓటేస్తారని మేము నమ్ముతాం. చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవని వి హెల్త్ కేర్, వి డెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ కేఎంకే రమేష్ అన్నారు.
స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ యాత్రలో ఈ నెల 4వ తేదీన బీచ్ రోడ్ లో నిర్వహించనున్న 3 కిలోమీటర్ల శారీ వాక్ పోస్టర్ ను శుక్రవారం వి డెంటల్ హాస్పిటల్లో ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శారీ వాక్ కార్యక్రమాన్ని విశేష స్పందన లభిస్తుందని స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ బిపిఎస్ కళ్యాణి అన్నారు. ఈ కార్యక్రమంలో కె లక్ష్మి, సిహెచ్ పార్వతి, కె రమ్య, పి అశోక్, మేరీ, తులసి, రాజ్యలక్ష్మి, ప్రశాంతి, పావని, సీత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేఎంకే రమేష్, డైరెక్టర్ వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు సారీవాక్ సంబంధించిన పోస్టర్ మా వి డెంటల్ హాస్పిటల్లో ఆవిష్కరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చేనేత రంగం కనుమరుగైపోతున్న చేనేత రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసాం. చాలా మంచి స్పందన చూసాం మన బీచ్ రోడ్లో. ఈ నెల 4వ తారీఖుని ఆదివారం నాడు బీచ్లో ఈ కార్యక్రమం వేలాది మందిగా మహిళలు చేనేత చీరను ధరించి వాక్ చేసే దృశ్యాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. నిజంగా లాస్ట్ ఇయర్ చూశాను నేను. తప్పనిసరిగా ఈ కార్యక్రమం అందరూ పాల్గొవాలి. మహిళలంతాని, పురుషులు కూడా మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి ఈ కార్యక్రమం వి డెంటల్ హాస్పిటల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను కూడా చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మా తాతగారు చేనేత నేసేవారు. మా కుటుంబం చేనేత నేపథ్యమైన కుటుంబం. అటువంటి దాంట్లో నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. చేనేత చీరలు కానీ చేనేత వస్త్రాలు కానీ మన భారతీయతకి ఒక ప్రతిబింబించే వస్త్రాధారణ. ఇది కనుమరుగైపోయి ఇప్పుడు మోడర్న్ డ్రెస్సింగ్ రావటం వల్ల చేనేత అనేది వెనకబడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చేనేత వస్త్రాలు ధరించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు చెప్పుతూ థ్యాంక్ యూ. డాక్టర్ కళ్యాణినండి. ఈ హ్యాండ్లూమ్ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అనే ఒక ఎన్జిఓ ద్వారా దీన్ని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకొని ఫస్ట్ సండే ఆగస్ట్లో ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం హ్యాండ్లూమ్ డే వాక్ అని పెట్టాము. అలాగే చాలా ఎక్కువగా స్త్రీలందరూ కూడా పాల్గొని దీన్ని చాలా బాగా సక్సెస్ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా August 4th సండే పడింది, ఫస్ట్ సండే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీవర్స్ని అందరినీ కూడా, చేనేత కళాకారులను అందరినీ ప్రోత్సహించడం, మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని, చీరకట్టుని, దాన్ని వెస్ట్రన్ కల్చర్ నుంచి చీరకట్టుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వారు దీన్ని ఒక గ్రూప్గా చేసుకొని దీన్ని ప్రోత్సహించడం జరుగుతుందండి. అందరూ కూడా ఇది ఒక్క లేడీస్ అనే కాదు, అందరూ హ్యాండ్లూమ్ వస్త్రాలు ధరిస్తే ఆనందం, ఆరోగ్యం అండి. హ్యాండ్లూమ్ వస్త్రాలు ధరించడం, చీరకట్టులో ఉన్న అందం కూడా చాలా మళ్ళీ కల్చర్ని అందరికీ పరిచయం చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. జెంట్స్ కూడా అందరూ కూడా పాల్గొనవచ్చు. పంచకట్టు అనేది అందరికీ ఎంతో హుందాతనాన్ని ఇస్తుందో, చీరకట్టు ఎంత హుందాతనం ఇస్తుందో అది చేనేత వస్త్రాల్లోనే ఉంటుంది. అలాంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా పొందొచ్చు అని చెప్పి ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారండి. లేడీస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అలాగే 100 రూపీస్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. వీలైతే 100 రూపీస్ రిజిస్ట్రేషన్ చేస్తే వీవర్స్కి వెళ్తుంది ఆ అమౌంట్ కూడా. అలాగే 3rd, 4th కూడా స్టాల్స్ వీవర్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ స్టాల్స్ పెట్టి గాదిరాజ్ ఫంక్షన్ హాల్లో స్టాల్స్ పెట్టి కూడా ప్రోత్సహిస్తున్నారు. చేనేత కళాకారులందరినీ కూడా మనం వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ లేడీస్ అందరినీ కూడా రావాలని ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్లూమ్ వాక్ అనేది August 4th మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు 9 o'clock వరకు. అలాగే ట్రేడ్ కూడా మనకి 3rd, 4th రేపు మార్నింగ్ సాటర్డే 3rdని 9 o'clockకి మనకి స్టాల్స్ ఓపెనింగ్ అవుతున్నాయి. అలాగే 4th ఈవినింగ్ 9 o'clockతో నైట్ క్లోజ్ అవుతున్నాయండి. పేద ప్రజలకు జీవన్ దాన్ పథకంపై అవగాహన, అవయవదానాలను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో జాతీయ
అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి లభించిన జీవన్ దాన్ అవార్డును రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు దీటుగా అవయవాలను దానం చేయడంతో పాటు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సేవలను గుర్తించి దేశ వ్యాప్తంగా అందించే ఈ అవార్డులను తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ కే పాల్, ఆరోగ్య శాఖ సెక్రటరీ SH అపూర్వ చంద్ర, డాక్టర్ అతుల్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డును డాక్టర్ కె రాంబాబు అందుకున్నారు. Pradesh, Dr. Sanjay Dikshit and his team to kindly come to the stage to receive the award on behalf of Madhya Pradesh Emerging State in Organ Donation. Let's welcome him and his team with a big round of applause. And Chief Transplant Coordinator WIMS to kindly come to the stage to receive the award, please. A big round of applause for him and his team. Next, we would request the team from Madhya Pradesh, Dr. Sanjay Dikshit and his team to kindly come to the stage to receive the award on behalf of Madhya Pradesh Emerging State in Organ Donation. Let's welcome him and his team with a big round of applause. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు ఉంటుందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే పలువురు మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతరులంతా పార్టీ కార్యాలయంలో నేతలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అవయవ దానంపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ అన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా బాడీ డోనర్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానంపై సంస్థ అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మరణించినా సరే 5 జీవితాల వెలుగులు నింపవచ్చని ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు అవయవ దాన విశిష్టతపై మాట్లాడారు. మృత్యుకి మతం లేదు, జన్మకి కూడా మతం లేదు. జీవితంలో వెల్కమ్ టు ది అవయవ దాతల సంఘం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కరుణ్ రాజు గారికి ఈక్వల్గా ట్రీట్ చేసే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్ ఆయన బాసటగా ఉంటారు. సమయం సరిపోదు. ఒక సామాజిక వేత్తగా, ఒక ఇంటలెక్చువల్ గా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి 11 లోపల మీటింగ్ ఎంతో మందికి చాలా అవసరం. ఈ రోజు నీడు ఉంది, కానీ అందరికీ కూడా వైద్యంగా పరిశోధనలకు తన దేహాన్ని ఇచ్చిన మహా కృతజ్ఞతగా ఇచ్చినందుకు, హృదయాన్ని తాకి నిర్మించినందుకు కృతజ్ఞతలు. 5 నిమిషాలు, ఎందుకంటే అతను ఒక మహాప్రవాహం, ఒక మాటల జడివాన. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కేజీహెచ్ సూపరింటెండెంట్. ఈరోజు జాతీయ దినోత్సవంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవంగా ఈరోజు మనకి ఆగస్టు 3ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ అవయవదాన దినోత్సవం తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం చనిపోయిన మనం వేరొక వ్యక్తిలో జీవించే ఎప్పుడు ఉంటాం. దీన్నే జీవన దానం అంటాం. మనం చనిపోయినా మన జీవం ఇంకొకరిలో బ్రతికే ఉంటుంది. అందువల్లనే దీన్ని జీవనదాన దినోత్సవంగా మనం ప్రకటించడం అనేది జరిగింది. దీని ప్రత్యేకత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో 2 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి, మనం బ్రతికుండగానే మన యొక్క అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి నివారణ పొంది వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఎనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగించి దాంట్లో స్టూడెంట్స్కి ఆ బాడీ ద్వారా వైద్య విద్య అద్భుతంగా నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానంతో మరలా సొసైటీకి వాళ్ళు బాగా సేవ చేసి మంచి వైద్యాన్ని సొసైటీకి అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 ప్రక్రియలు మనకి చాలా ముఖ్యమైనవి. మన దీంట్లో ఇప్పుడు చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి చాలా అవయవాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైక్ కిడ్నీ డొనేషన్, హార్ట్ డొనేషన్, లంగ్స్ డొనేషన్, అండ్ మనం బోన్ కూడా డొనేట్ చేయొచ్చు, స్కిన్ డొనేట్ చేయొచ్చు. చనిపోయిన తర్వాత మాత్రం ఓన్లీ కార్నియా మాత్రం డొనేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. సో అందుకే దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అయ్యి, వారు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి యొక్క అవయవాల్ని వేరొక అవసరమైన వ్యక్తిలో దానికి మనం ఆ అవయవాలను మనం ఇస్తే వీళ్ళు జీవించి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి బాగా జీవించి వారి దేశానికి ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ అవయవదాన దినోత్సవాన్ని కంపల్సరీ మనం అందరి మధ్యలో ప్రాపగేట్ చేసి, మీడియా మిత్రులను నేను కోరుకునేది ఏంటంటే, దీని యొక్క విశిష్టతని అందరికీ తెలియజేసి స్టూడెంట్స్లోనూ ప్రజల్లోనూ తెలియజేస్తే, స్టూడెంట్స్ ఎప్పుడైతే దీని గురించి బాగా తెలుసుకుంటారో వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్కి దీని యొక్క విశిష్టతని ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈజీగా చెప్పడం అనేది జరిగితే వారి యొక్క పేరెంట్స్ దీన్ని అవగాహన చేసుకొని ఈ అవయవ దానం అనే దాని గురించి భయపడే వాళ్ళంతా భయపడకుండా, ఇది ఒక మహత్తర కార్యక్రమం, దీంట్లో కూడా మనం కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని బాగా అభివృద్ధి చేద్దాం, దీనివలన ఇంకొక ప్రాణాన్ని మనం రక్షిద్దాం అనే దైవ సంకల్పాన్ని మనం అందరిలోనూ నింపాలనే దానికోసం ఈరోజు ఈ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకోవడం, అందరి ముందు దీన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిలో నిర్మాణాల ఏర్పాటుకు మరొక 2 ఏళ్ల గడువు పెంపు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అపోహలు వీడనాడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవదానం చేయాలి, విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్.
విశాఖలో ఆకట్టుకున్న ఏకాన్ మెగా ట్రేడ్ ఫెయిర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల. చేనేత వస్త్రాల వాడకంతో చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరావు. వీడెంటల్ ఆసుపత్రి డైరెక్టర్ KMK రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.